మన అమ్మాయిల గురించి కూడా గ్రేట్గా చెప్పుకోవచ్చండి. ఏంటంటే ఒక సందేశాన్ని పంపించడానికి తాత్కారం సంస్కృతై నిలిచిన మేటిది చరితరా. జగతికి గురువుగా జ్ఞానమే పంచి పంచభూతములు దైవమని కొలిచి యుగములుగా శ్రీదేవతడి కొనిలాడినదే. హే మనుషుల మమతల విలువలే పెంచి జాతి మతమును వేదమును మర్చి ఐక్యమని జన సౌఖ్యమని ఇలా చాటినదే. సరిగమాపా సరిగమాపా సారిగరిసా. న్యాయము నడిచిన నేల ఇది, ధర్మము గెలిచిన దాత్ర ఇది. త్యాగాల నెలవైందిరో, శౌర్యంలో సహనముందిరో. ఇదిరా 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 భారతం, కలరా 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 నిన్నటి నీ గతం. రాముడు ఏలిన రాజ్యమిది, సింగంలో పొంగిన సీమ ఇది. ఎందుకు ఈ వేళ వింత గాయాల గాయమై పోయేరా, మృత్యు దీపాల మురికి కోపాల ముంగిలై ఉందిరా. తన నాన్న తన నన్న తన నన్న తన నన నన తన నన నన తన నాన్న తన నన తన తన నన. పాపాలు కడిగే వరంగా పారేటి ఆకాశగంగా నేడింటి కుల్లిన సవంగా మారినదే. ప్రాణాలు పోసేటి కనుమే కాంక్రీటు కాలంలో కరువే, ప్రకృతే ప్రాణాంతకంగా మారినదే. కలుషితమైపోతుంటే కదలక నిలుచుంటావా, పదరా సోదరా. నడుపుతు నిన్నే నువ్వు, నిలుపుర స్వేచ్ఛ నువ్వు, స్వచ్ఛత కోసం పాటు పడరా. పదరా సోదరా, దేశం మనదిరా. ఇదిరా 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 భారతం. జోగ్యం మరచి స్వాదం మరచి సైన్యం నీవై సాగరా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కళ వచ్చింది. మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వీరందరూ వచ్చిన తర్వాత ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర చిరుపూత, మామిడి తొలి కథ, పులిపుల పులకింత, ఉప్పు కారాల చమత్కరింత, తీపి మధురిమల కష్ట సుఖాలతో సాగేటి నావ లాంటిది. ఇదే మన ఉగాది బోధించే మంత్రం. అదే మనిషి మనుగడకు ఆది అంతం సూత్రం. సుఖం, బాధలు, కష్టాలు, సంతోషాలు అనే బంధువుల్ని చిరునవ్వుతో స్వాగతించి సాగనంపుతూ
అలాగే ఆర్డీఓ హుసేన్ సాహెబ్ గారిని వేదిక భగవద్బంధువులారా, క్రోధినామ సంవత్సరం, క్రోధముతో కూడుకున్నటువంటి ఈ సంవత్సరం, గడచిన సంవత్సరం శోభకృతనామ సంవత్సరం, శోభాయమానంగా నడిచినటువంటి సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఆరంభం మంగళవారం కావటం, ఈ జయవారం, ఈ మంగళవారాన్నే జయవారంగా చెప్పబడుతుంది. ఈ జయవారాన్నే అంగారక వారము అని చెప్పబడుతుంది. అంగారకుడు కుజుడు. కుజుని యొక్క గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే క్రోధితమై ఉంటుంది. ఎందుకు క్రోధితమై ఉంటుంది? దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా అంగారకుడు ఈ సంవత్సరాన్ని ఏలుతాడు. కూడా క్లుప్తీకరించి ఆయా నక్షత్రాలు, ఆయా రాసుల వారికి కూడా ఈ సంవత్సరం క్లుప్తంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయా అన్నది ఒక్కసారి స్మరించుకుందాం. ఇందులో అశ్వని లగాయతు, భరణి, కృత్తికలో ఒక పాదం. ఇందాక మనం చెప్పుకున్నాం, భచక్రాకృతిలో నక్షత్ర సమూహము తిరుగుతూ ఉంటుంది సూర్యమండలం చుట్టూ. అందులో మనకి సంచరిస్తున్నది ఈరోజు 8:30 నుంచి అశ్వని నక్షత్రం ఆరంభమైంది. వాల్మీకి బ్రాహ్మడే, వేదవ్యాసుడు బ్రాహ్మడే. అంచేత అంగము, మంత్రాంగము, అద్భుత ప్రజా ప్రయోజనాల్ని అనుసరించి నడిపింపబడుతుంది. వచనం ఏది అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, అప్పుడు లోకా సమస్త స్వస్తి. ధన్యవాదాలు స్వామీజీ. భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషో జుషానో ఘృత ప్రతేకో ఘృతయో నిరేధి ఘృతం పేత్వా
నమస్కారం అండి. ఈరోజు ఈ పర్వదినాన అందరికీ క్రోధీనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అధికారులు, అనధికారులు, అలాగే పండితులు, మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం. బట్ అందులో కూడా మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విందుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనకు అయితే కాలక్రమేణా ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు. బట్ దాంట్లో తప్పు లేనప్పటికీ కూడా మన మూలం ఏదైతే ఉందో, మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏదైతే మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా కుటుంబపరంగా జరుపుకోవాలి. అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలను అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి త్వరలో మనకి చంద్రోత్సవం లాంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. సో ఈ టైంలో ప్రజలందరి సహకారంతో అలాగే అధికారుల సహకారంతో సో అందరి భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అధికారులు కానీ అనధికారులు అందరూ కూడా ఈ సంవత్సరం చాలా క్రూషియల్, ఎస్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా క్రూషియల్ ఈ ఇయర్. సో మనం గత త్వరలో కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము. సో అందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మనకి అంటే చాలా చోట్ల కూడా సిటీల్లో ఓటింగ్ శాతం తక్కువ అని చెప్పి ఒక భావన ఉంది. సో ఆ భావాన్ని పోగొట్టాలి అంటే ఇటువంటి పండుగల్లో మనం పొందే ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని అందరినీ ఎంకరేజ్ చేసి అలాగే యువతరాన్ని ఎంకరేజ్ చేసేసి మనకు ఉత్సాహభరితంగా అందరూ కూడా ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా 75 నుంచి 80% మధ్య ఓటింగ్ని మనము ప్రమోట్ చేసే విధంగా మనకు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని మరొకసారి మీకు అందరికీ కోరుకుంటూ, అలాగే అందరికీ కూడా ఇప్పుడు పండితులు చెప్పారు. ఐ థింక్ మనకి ఆదాయ వ్యయాల సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రాజ్యపూజ్యం అవమానం విషయంలో రాజ్యపూజ్యం ఎక్కువ ఉండి అందరికీ అవమానాలు తక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేతుల మీదుగా చిరు సన్మాన కార్యక్రమం
కోరుతున్నాము. సంవత్సరం ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యాలు అవమానాలు కానీ సరి సమానంగా ఉంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ